కదా నమస్తే. 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఏం బాగుందంటారు? పరిపాలన బాగానే ఉంది. అసలు ఏం పనులు చేయట్లేదంట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏం పనులు అంటే ఏముంది, ఊళ్ళో పనులు చేయొచ్చని అన్ని రోడ్లు బోర్డులు వేశారు, అన్నీ వేశారు, సైడ్గా కట్టారు. ఇంకేముంది చేయటానికి? ఇంకేం లేదు. ఆ మంచినీళ్ళు చెరువు మంచినీళ్ళు సమస్యే. పట్టించుకోవట్లేదంటారా వాటిని అసలుకి? అది అసలు రైతులను కూడా పట్టించుకోవట్లేదంట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏం కావాలి? రైతులు బాగానే తెచ్చారులే. రేట్లు లేకుండా రైతులందరూ నష్టపోయారు చంద్రబాబు వచ్చిన తర్వాత అంటున్నారు. మరి ఏంది నష్టపోయింది? ఏమి లేదు. అది కాదు, నష్టం లేదు, లాభం లేదు, ఏమి లేదు. ఇవన్నీ అనుకోవటమే. కాకపోతే ఏంటంటే ఎక్కువ మితిమీరి వేశారు పొలాలు. ఆ పురుగులన్నిటికీ తినేసి రేట్లు లేక ఈ రేట్లు ఏ గవర్నమెంట్ వాళ్ళు కాదు నిర్ణయించడానికి. అసలు మద్దతు ధర లేదు మిరగాయలకి. మరి అయితే కనుక ఇక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులు మోసపోయారనే మాట మరి జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నాడు కదా. మరి దానికి ఏమంటారు? ఆయనకేం పని బాటలే చెబుతాడు అంతే. అది ఏదో ఒకటి చెప్పాలి. రాత్రి సాక్షి పేపర్ నాది కాదు అంటున్నాడు. సాక్షి పేపర్ నాది కాదని చెబుతున్నాడంట. రాత్రి చెప్పాడు మానుష్ ఆయన కాకపోతే వాళ్ళు వాళ్ళ పుట్టోలు ఎందుకు చేపిస్తున్నారు అని చెబుతున్నారు రాత్రి. సరే ఇవన్నీ కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు కాబట్టి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. మేము చూడం ఈ ప్రభుత్వం వచ్చేది. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చే చూడలేదంట. ఇక చూడలేము. ఎందువల్లంటారు? రాడు. ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. సంక్షేమ పథకాలు వేయట్లేదు, తల్లికి వందనం వేయట్లేదు, రైతు భరోసా వేయట్లేదు, అసలు ఏం లేదు, అందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారుగా. రేపు 12వ తారీఖు అయిపోతున్నారు. అంతేగాని మోసం చేసినా అయిపోయినా ఈ ఎన్నాళ్ళు వాళ్ళ కొడుకు అబ్బాయి ఉంటాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఇంకెవరు ఉండడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటారు? అంతే. ఆయన వచ్చినట్టే 80 ఏముండదు. 90 చెప్పుకున్నా ఇంకేమి జరగదు. మేము చూడమా ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూడరంటారు. లేదు. ఎందువల్ల అంటారు? అసలు ఆయన అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా, నేనే వస్తా అని. ఏముంది చెప్పుకోవటానికి? వచ్చా ఎవరు కాదు. మొన్న 175 అన్నాడు. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. అదంతా మిషన్లో మాయ చేసి అంటున్నాడు. ఇప్పుడు వాడికి వచ్చినప్పుడు మిషన్లు మాయ చేయవు, వీళ్ళకి వచ్చే మిషన్లు మాయ చేస్తాయి. ఏం లేదండి. వచ్చి జనానికి ఏం చేయలేకపోయినా మళ్ళీ చంద్రబాబే ఉంటాడు. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైంది అంటారు? అసలు ఆయన ఎందుకని రాకూడదు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు ఉంటే భయం లేదు, ఆయన వస్తే భయం. ఏం భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయన కూడా మనిషే కదా. ఏది కేసులు, పాడు, బీడు, ఈ ముసలి ముగ్గుగాళ్ళంతా ఏం తిరుగుతారు? కేసులు పెడితే ఏం తిరుగుతారు కేసుల్లో? ఇప్పుడు చంద్రబాబు అందరి మీద కేసులు పెట్టి ఆగం చేస్తారు. ఎట్లా తప్పు చేసిన వాళ్ళ మీద పెడుతున్నారు. ఉత్తరాల మీద ఎవరి మీద పెడుతున్నారు? ఉత్తరాల మీద ఎవరి మీద పెట్టాల? తగలబెట్టిన వాళ్ళు, లేకపోతే దాంట్లో కాజేసిన వాళ్ళు. కడప మేయరు 36 లక్షలకు కాజేశాడంట. రాత్రి బర్తరఫ్ చేశారు. మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ని బర్తరఫ్ చేసేసారు. వాళ్ళ మీద అవినీతి ఉంటే బర్తరఫ్ చేశారు. ఏమి లేకుండా ఉంటే కోర్టుకు పాడు బర్తరఫ్ చేశారు. అంతేగాని ఉత్తరాల మీద ఎవరి మీద ఏం కేసులు పెట్టారు? అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, లోకేష్ చేతిలో ఉంది పోలీసు వ్యవస్థ అంతా అని మన అంబటి రాంబాబు చెబుతున్నాడుగా. మరి అంబటి రాంబాబు చెబుతాడులే, ఏముంది పని పాటు లేకుండా. అసలు తీస్తే ఇంకా బాగానే ఉంటుంది చోద్యం. ఇంకా తీయలేదంటారా? ఏదో తీసి 30 కొద్ది పెట్టాడు ఇంకా ఆయన. అంతేగాని ఏమీ లేదు, ఏమీ లేదండి. ఇవన్నీ రైతుల కష్టాలు ఏ గవర్నమెంట్ తీర్చలేదు. అదే నేనుంటే తీర్చేసేవాడిని ఈ పాటికి అంటున్నాడు. అవి కూడా చూసాంగా. అది కొత్తగా రావటం అయితే ఏమైనా చేస్తారు. అవి కూడా చూసాంగా. ఏం లేదు. ఇవన్నీ చెప్పు. మరి అయితే ఇక్కడ చాలా గట్టిగా చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అయితే నేను వచ్చేస్తాను అంటున్నాడు. మరి చెప్పుకొని ఎవరు కాదంటారు? ఆయన దాన్ని చెప్పుకుంటారు, హిందీ చెప్పుకుంటారు. అంతేగాని ఏం లేదు. తేడా ఏం కానొచ్చింది అటు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటు చంద్రబాబు పాలనలో తేడా ఏం కానొచ్చింది అంటారు? అందరికి భయం పుట్టింది. పొలాలు మొత్తం పాతి అని, పొలాలు మొత్తం పాతి అని ఆ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసటం చేయటం ఇవన్నీ పోతాయని భయం పుట్టింది.
ఆ భయమే ఓటమికి కారణమైందంటారా? అంతే. అంటే మిషన్ల మాయ కాదంటారు. మిషన్లు మాయ ఎక్కడుండే మిషన్లు మాయ. మిషన్లు మాయ ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోతాడు? అంతకుముందు ఎందుకు గెలిచాడు, మొన్న ఎందుకు ఓడిపోయాడు? ఈ లిక్కర్ వ్యవహారంలోనే ఓడిపోయింది ఆయన. మరి ఇక్కడ ఏపీలో కూడా బాగా సగలపడుతుంది కాదు. అబ్బో మామూలుగా లేదు. రోజు మహాన్యూస్లు మొత్తం అదే చరిత్ర. నిజంగానే అక్కడికి వెళ్ళి అంటారా లెక్కర కుంభకోణం డబ్బులన్నీ? మరి అక్కడికే పోయి అంటున్నారు. అక్కడికే మొత్తం అక్కడికే. అంతకంటే ఏం లేదు. ఆ గోవిందప్ప అంటున్నాడు నాకేం తెలీదు అన్నాడు ఆ గోవిందప్ప. మరి అసలు ఓ పక్కనేమో వైసీపీ నాయకులంతా అక్రమ కేసులు పెడుతున్నారు, మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మేము వస్తాము వీళ్ళందరూ అంతా తేలుస్తాము. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే పోలీసులు బట్టలు పొదిస్తానని మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడాలంటే? ఏం లేదండి, అన్ని వరకు చెప్పుకోవటమేను, ఏముండదు. అవన్నీ చెప్పినన్ని చేశారు. 2 సార్లు రైతు భరోసా ఇవ్వకుండా పెట్టాడు. ఆ మోడీ డబ్బులు ఎత్తే ఆ డబ్బులు ఈయన పేరు మీద చెప్పుకొని వేసాడు. 2 సార్లు వేయకుండా. ఇగో డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర చెప్పినా రేపు 12వ తారీఖు గట్టిగా వచ్చాడు. రాత్రి చెప్పారు టీవీలో, రేపు మీరు ఇబ్బంది డబ్బులు లేవు, లేట్ అయినా మేము వేసేదే, రేపు 12వ తారీఖు వేస్తామన్నారు. 12వ తారీఖు కూడా వీళ్ళంతా గాలి కబుర్లే అంటున్నారు కదా. మరి ఈ గాలి కబుర్లు అనుకున్న వాళ్ళకి తెచ్చేది గాలి కబుర్లు, అంతకంటే ఏం లేదు. ఏం లేదు. మరి అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టమంటారు. అసలు ఈ జనం లేదండి, లేరు. మరి ఇప్పటికే ఉన్నాడుగా, మరి అంత ధీమాగా? మరి ధీమాకేమొచ్చా 175 ఉన్నట్టే ఉంటుంది. 175 అన్నట్టు ఆ ధీమా అంటారు. అంతే, ఏం లేదు, ఏముండదు. ఇంకా ఎవరికి వేయరండి ఈ రాష్ట్రంలో. పైన మోడీ ఉంటాడు, కింద చంద్రబాబు ఉంటాడు. ముసలాడు కదా, ముసలాడు ఎంతకాలం ఉంటాడు, మళ్ళీ నేనే వస్తానన్న ధీమాతో ఉండొచ్చు కాదు. కొడుకొస్తాడు ఏమైంది? అదే ఎలకాలం ఆయనే చేయాలి, అయింది కొడుకు చేస్తాడు. ఆయన తప్పుకుంటాడు, కొడుకు చేస్తాడు. ఆయన ఈ టైం వెళ్ళి ఉండే చంద్రబాబు. ఈసారి అసలు జనం ఒప్పుకోరు. ఇక ఏదైనా యువ నాయకత్వం కావాల్సిందే.